వర్షాకాలంలో క్యాబేజీ సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటలు సాగు చేసే భూముల్లో నీరు నిల్వ ఉండకూడదు. ఏమాత్రం నీరు నిల్వ ఉన్నా వేరుకుళ్ళు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశముంది. అయితే ముందుగా మార్కెట్కు వచ్చిన పంటకు మంచి రేటు లభిస్తుండటంతో రైతులు రిస్క్ ఉన్నా సాగుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని రైతులు అధికంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 10 నుంచి 15 రోజుల దశలో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలకు నల్లిపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవి. ఈ క్యాబేజు అదేవిధంగా కాలీఫ్లవర్లో కూడా ముఖ్యంగా ఈ నల్లి అనేది కూడా ఆశించడం అనేది కూడా చూడడం జరిగింది. ఈ నల్లి అనేది కూడా చాలా వరకు ఏంటంటే మనకు నాటిన 10-15 రోజుల తర్వాత ఎప్పుడైతే కనుక మనకు ఉక్కపోత వాతావరణం, మనకు చాలా వరకు డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు ఈ నల్లులన్నీ కూడా ముఖ్యంగా మనకు ఆకు అడుగు భాగాన్ని చేరి కూడా గుంపులుగా వచ్చేసి రసం పీల్చడం చేస్తుంది. ఆ ఆకులు కూడా మొత్తం కూడా పసుపు రంగు మారిపోవడం, మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా మనకు మొక్క కూడా పెరుగుదల తగ్గిపోయి చాలా వరకు కూడా ఈ నష్టం వాటిల్లో అవకాశం ఉంది. తొలి దశలో ఆశించే ఈ నల్లుని మనం గుర్తించి సకాలంలో యాజమాన్య పద్ధతి పాటించాలి. సస్యరక్షణ మందులైన మోనోక్రోటోఫాస్ 1.6 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు నువ్వాను కానీ 1 లీటర్కి 1 మిల్లీలీటర్ మనకు నువ్వాను కూడా ఎకరానికి 200 లీటర్ నీటితో కలిపి సకాలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు మంచి పూత కాత వచ్చేసి రైతులు అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.